ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజుల్లో చాలామంది ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటారు కదా. అలా వెళ్ళినప్పుడు తప్పిపోతే బయటపడటం ఎలా అనే కొన్ని గుర్తులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో అంటే మనకి అరణ్యాలు లేవు, కానీ ఒక 1000-1500 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే విపరీతమైన కీకా అరణ్యాలు ఉండేవి. ఆ రోజుల్లో వేటకెళ్ళిన మనుషులు అడవిలో తప్పిపోయినట్లయితే క్రూర మృగాల బారిన పడే అవకాశం ఉండేది. అయితే వారు సూర్యచంద్రుని బట్టి దిక్కులు తెలుసుకునేవారు. కానీ మనిషి సంఘజీవి కాబట్టి ఒంటరిగా అడవిలో ఉండలేని మనిషి జనపదాల కోసం వెతుక్కునే అవకాశం వచ్చేది. వాటికి కొన్ని గుర్తులున్నాయి. ఈ గుర్తులు ఆనాటి ప్రజలందరికీ తెలుసు. ఆ గుర్తులు ఏంటంటే, ఎక్కడన్నా బార్లు తీరిన కొంగలు కనిపిస్తే దగ్గరలో ఒక నది ఉందని, అంటే వారికి అక్కడ నీరు దొరుకుతుందని అర్థం. అలానే కాకులు అరుపులు వినిపిస్తే కనుక దగ్గరలో జనపదం ఉందని అర్థం, అంటే ఎవరైనా మనుషులు ఉన్నారని అర్థం. అలానే కుక్క అరుపు కనుక వినిపించినట్టయితే అక్కడ ఒక పల్లె ఉందని అర్థం, అంటే ఏదైనా ఊరు ఉందని. ఇంత కష్టాంతరమైన జీవితాన్ని గడిపిన మనిషి ఈ రోజుల్లో ఇంట్లోనే కూర్చొని సెల్ ఫోన్లో మొత్తం అన్నిటినీ చూడగలుగుతున్నాడు. కాబట్టి మానవ సంచారం తెలియని చోట ఈ గుర్తులను వాడి మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. కనుక ఇంత అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని దుర్వినియోగపరచకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.